ఒక హేయమైన ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ డిగ్రీ విద్యార్థి ప్రాణాలతో లేడు. తన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన బలవన్మరణానికి కారణం అదే ఒక కాలేజీలో, సమతా కాలేజీలో ఉండే లెక్చరర్, ఒక మహిళా లెక్చరర్ కారణం అని చెప్తున్నారు. మహిళా లెక్చరర్ అతన్ని వేధింపులకు గురి చేస్తుంది. తన దగ్గరకు రావాలి అని, తనతో ప్రేమగా ఉండాలి అని వేధింపులకు గురి చేస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేకే ఆ వ్యక్తి, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ డిగ్రీ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెబుతున్నారు. నిజానికి ఆమె వేధింపులకు గురి చేసిందా లేదనేది పోలీసులు తేల్చాలి. నా దగ్గర బిగ్ టీవీ దగ్గర చార్ట్ ఉంది. ఇద్దరికి మధ్య జరిగిన ఒక చాట్ ఉంది. కానీ ఎవరైనా గురువులు ఎలా చదువుతున్నావు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడతారు తప్ప పర్సనల్ విషయాల గురించి లోతుగా వెళ్ళి గురువులు విద్యార్థులతో మాట్లాడే సందర్భాన్ని మనం చూడం. కానీ ఇక్కడ అలాంటి చాట్ మనకు కనిపిస్తుంది. మీకు ఆ చాట్ కూడా చూపిస్తాను. అదిగో ఆ గురువులను బ్లర్ చేసాం, ఎందుకంటే మహిళా గురువులు కాబట్టి బ్లర్ చేసాం. ఇదే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చాటే విద్యార్థి లెక్చరర్ ఇద్దరి మధ్య జరిగిన చాట్. అందులో ఒక చోట అయితే ఏదో కంప్లైంట్ చేశానని కోపం వచ్చిందా అంటే లేదు, బుద్ధి వచ్చింది అని అంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి పేరు సాయి తేజ. విశాఖ MVP కాలనీలో సమతా కాలేజ్ ఉంది. ఆ సమతా కాలేజీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళా లెక్చరర్ తనను ప్రేమించమని, తన దగ్గరకు రమ్మని, ఇతర విద్యార్థులతో అంత చనువుగా ఉండొద్దు, నాతోనే చనువుగా ఉండమని వేధించేది అని చెబుతున్నారు. చూడండి ఒకసారి ఇతర విద్యార్థుల గురించి కూడా అందులో ఉన్న చాట్. కానీ ఇందులో ఎక్కడ కూడా నా కోరిక తీర్చు, నాతో ఉండు, ప్రేమించు అనే చాట్ అందులో లేదు. అందుకే నేను దీన్ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. కానీ విద్యార్థులు అక్కడికి వచ్చారు, ఆ సాయి బంధువులు అక్కడికి వచ్చారు, సాయి తేజ బంధువులు అక్కడికి వచ్చారు. ఈ సాయి తేజ మరణానికి కారణం ఆ లెక్చరరే అని చెప్తున్నారు. ఆ లెక్చరర్ వేధింపులు భరించలేకని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఘటన నిజమైతే ఇంతకంటే దారుణమైన ఘటన ఉంటుందా? గురువు విద్యార్థినితో లైంగిక వేధింపులకు పాల్పడటం, లైంగికంగా కోరిక తీర్చమని అడగటం, గురువే అలాంటి పనులకు పాల్పడితే అంతకంటే దారుణమైన ఘటన ఉంటుందా? గతంలో కొంతమంది కీచక గురువులు మనం చూసాం. మగ కీచక గురువులు ఎంతో మంది విద్యార్థులతో లైంగిక వేధింపులకు పాల్పడే దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఆరోపణలు ఒక మహిళా గురువుపై కూడా రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళ ఫేస్లను బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఒకవేళ నిప్పులేందే పొగ రాదు అని అంటారు. ఆ చాట్లో చాలా వరకు ఇద్దరు పర్సనల్గా చేసుకున్నటువంటి చాట్ ఉంది. కానీ అందులో లైంగిక కోరిక తీర్చమనే చాట్ లేదు. కానీ అతని వ్యక్తిగత విషయాల్లోకి దూరి మరి, ఒక పరిధి దాటి మరి అతనితో ఒక చనువు ఉంది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆ చనువు చదువుకు సంబంధించిన విషయాల్లో కాదు, మిగిలిన విషయాల్లో ఇద్దరి మధ్య ఒక చనువుతో కూడిన చాట్ ఉంది అనేది ఆ చాట్తో అర్థమవుతుంది. కానీ అతని మరణానికి ఆ టీచరే, ఆ లెక్చరరే కారణమా కాదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలేజ్ దగ్గరికి భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. అతని సాయి తేజ బంధువులు తరలి వచ్చారు, సాయి తేజ స్నేహితులు తరలి వచ్చారు. అతని మరణానికి కారణం మహిళా లెక్చరర్ల ప్రేమ వేధింపులే కారణం అని చెప్తున్నారు. పోలీసులు అక్కడికి వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ మహిళా లెక్చరర్ వేధింపులు భరించలేకే ఈ సాయి తేజ చనిపోయాడు అని తేలితే ఇంతకంటే దారుణం ఉండదు. సమాజం ఇప్పటికే మగ గురువులుని సగం నమ్మని పరిస్థితి మనకి కనిపిస్తుంది. గురువులను నమ్మని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సమాజంలో గురువును నమ్మని పరిస్థితి ఉంది అంటే అంతకంటే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మరొకటి ఉండదు. గురువు అంటే ఏంటి అంటే ఒక విద్యార్థికి తల్లి తండ్రి తర్వాత గురువే అంతటి స్థానాన్ని మనం ఇచ్చాం. తల్లి తండ్రి తర్వాత గురువుకు మనం అంతటి స్థానాన్ని ఇచ్చాం. కానీ ఇక్కడ కొంతమంది మహిళా గురువులు అలాగే తయారవుతున్నారు, కొంతమంది మగ గురువులు అలాగే తయారవుతున్నారు. బాలికల పట్ల కొంతమంది మగ గురువులు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటే కొంతమంది మహిళా గురువులు కూడా అలాగే పాల్పడుతున్నారు. నాకు ఒక ఘటన గుర్తుంది. ఒకసారి ఈ ఘటన గురించి లోతుగా వెళ్లే ముందు మీకు ఇంకో ఘటన కూడా చెప్తాను. ఇంతకు ముందు కూడా ఒక 10వ తరగతి స్టూడెంట్ పై మహిళా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ మహిళా టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టి లోపలికి తోసేశారు. ఇప్పుడు అలాంటి ఆరోపణలే మరో ఇద్దరు లెక్చరర్లపై రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాయి తేజ మరణానికి కారణం, సాయి తేజ బలవన్మరణానికి కారణం సమతా కాలేజీలో ఉన్న ఆ గురువులే అని చెప్తున్నారు, ఆ మహిళా గురువులే అని చెబుతున్నారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు. ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్దాం. కాలేజ్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. లోపల ఆ మహిళా గురువు కూడా ఉంది. మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోపు సాయి తేజ మరణానికి కారణం ఆ గురువే, కఠినంగా శిక్షించండి, ఆ మహిళా గురువును కఠినంగా శిక్షించండి అంటూ అక్కడికి చాలా మంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి
రాజు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు ఒకసారి నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న చార్ట్ చూస్తున్నారు. చూడండి, అందులో ఆ చార్ట్ ఒకసారి మీరు చదవండి. ఆ చార్ట్ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చాట్లా మనకు అనిపిస్తుంది. కానీ అది ఒక గురువుకు ఒక స్టూడెంట్కు మధ్య జరిగిన చాట లా మీకు అనిపిస్తోందా? ఒక అంటే నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు, నన్ను నువ్వు కేర్ చేయడం లేదు అనే విధమైనటువంటి ఆలోచనలో ఆ మహిళా గురువు ఉంది. అదే విషయాన్ని ఆ సాయితేజ కూడా చెబుతూ వస్తోంది. సాయితేజ పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని. నా బాధ నీకేం అర్థమవుతుందిలే అని మహిళా టీచర్ అంటోంది. ఒక దశలో ఏదో కంప్లైంట్ కూడా చేసింది ఆ మహిళా గురువు. ఆ లెక్చరర్ సాయితేజపై కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినందుకు కోపం వచ్చిందా అని ఆమె అడుగుతుంది. కోపం కాదు, బుద్ధి వచ్చింది అని అంటాడు ఆ చార్ట్లో. చూడండి ఒకసారి, అదిగో ఆ చార్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఈ చార్ట్ని మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఆ చార్ట్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె పేరు బేగం. తిన్నావా అని అడుగుతుంది. హా మేం, మీరు అని అంటాడు. తిన్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత హా అని అంటాడు. అని ఈ అబ్బాయి అన్నాడు. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు. ఎస్, టీచర్ చెప్పినటువంటి ఈ ఒక్క లైను మీరు చదివితే, అంటే ఇంకొక చార్ట్ స్క్రీన్ షాట్ వస్తూ ఉంటుంది, అందులో మీరు చూడండి. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు అని టీచర్ అంటుంది. భయంతోనూ బలవంతంగాతోనూ మాట్లాడు అని అంటమేంటి లెక్చరర్? ఇది అనుమానించదగినటువంటి లైన్స్ ఇవి. సరే మ్యామ్ అని ఈ విద్యార్థి అన్నాడు, సాయి అన్నాడు. నీకు అవసరమైతే రియాక్ట్ అవుతావు, లేదంటే లేదు. అంటే నీకు అవసరమైతే పట్టించుకుంటావు, లేదంటే లేదు అని టీచర్ లెక్చరర్ కొంత అసహనంగా ఉంది ఈ సాయి పైన. ఒక పేపర్కి అడిగావు, అన్నిటికీ కాదు అని ఆ లెక్చరర్ అంటుంది. ఒక పేపర్కి అడిగావు, అన్నింటికి కాదు. మరి దేనికి ఒక పేపర్కి అడిగాడు, అన్నింటికి కాదు అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. నేను నొప్పితో రాయలేక చెల్లితో రాయిపించా మ్యామ్ అని అంటాడు. తర్వాత ఏంటి నొప్పి, అసలు ఏమైంది అని అడుగుతుంది. ఈ విధమైనటువంటి చాట్ కాన్వర్సేషన్ ఉంది. ఒకసారి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు ప్రస్తుతం ఈ సమతా కాలేజ్ దగ్గరే ఉన్నారు. సమతా కాలేజ్ దగ్గరికి సాయితేజ స్నేహితులు, సాయితేజ బంధువులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రాజు, అసలు ఏమైంది ఈ ఘటనలో? వాస్తవాలు ఏంటి? నిజంగానే ఆ మహిళా గురువు, ఆ లేడీ లెక్చరర్ అతన్ని లైంగికపరమైన వేధింపులకు